ఫ్రెండ్లీగా ఒక విషయం చెప్పనా, మనం కొన్ని విషయాల్లో చాలా మారాలి. ముఖ్యంగా హీరోలు, పొలిటీషియన్ మీద చూపించే అభిమానం విషయంలో చాలా మారాలి. ఎందుకంటే ఒకళ్ళు నేను ఎలక్షన్లో నిలబడుతున్నానని చెప్పి మన గుమ్మం దాకా వచ్చి చీపురిచ్చి మన గుమ్మాలు తుడిచి పిల్లడు ముద్దెట్టని కడిగితే ఒక ముద్దెట్టని తింటానని చెప్పగానే అతని మీద అభిమానంతో అతను ఓటేసి గెలిపించేసి అతనే సీఎంను ఎమ్మెల్యేను చేసేస్తాం. తీరా అతను ఏదైనా మీటింగ్ పెట్టినప్పుడు అతనికి మధ్య దాదాపు అర కిలోమీటర్ దూరం వచ్చేస్తుంది. భారీ గేట్లు, బాడుగట్లు, పెద్ద బందోబస్తు వస్తుంది. ఎందుకంటే మనం అతని మీద ఎగబడిపోతున్నాం కాబట్టి. అలాగే ఒకళ్ళు కొత్తగా నేను హీరో అవుతున్నానని చెప్పి నా సినిమా చూడండి అని చెప్పేసి వీధి తిరిగి పాంప్లెట్లు పంచిపెడుతున్నారు. అతని సినిమా చూసి అతను స్టార్ చేసాం. తీరా అతను ఏదైనా ఆడే ఫంక్షన్ పెట్టగానే అతనికి మనకి మధ్య బాడీ గార్డులు వస్తున్నారు. ఏదైనా తేడా చేస్తుంటే మనల్ని ఇసిరి అవతల పడేస్తున్నారు. ఎందుకు చెప్పినా మన అతని మీద ఎగబడి పడిపోతున్నాం కాబట్టి మన అభిమానం ఏంటి మనసులో ఉంటే సరిపోదా. పూర్వకాలంలో అంటే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఉన్న కాలంలో ఏంటంటే అప్పట్లో కనిపించేవారు కాదు, ఎప్పుడో ఒకసారి కనిపించేవారు కాబట్టి ఎగబడిపోరు హీరోలు అంటే. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా ఉందో, వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారు అన్నీ తెలుస్తుంది. అయినా కూడా ఎందుకు ఇలా ఎగబడుతున్నాం? ఖచ్చితంగా మారాలి. నన్ను అడిగితే మన ఇంట్లో ఫ్యామిలీ కంటే పెద్ద గొప్ప అలా చెప్పండి. మీరు ఏదంటే వేరే విషయంలో తీసుకోకండి, చెప్తున్నాను. అభిమానం ఎంతవరకు ఉండాలి, మనకి ఏ డేంజర్ లేదన్నంత వరకు ఉండాలి. అంతేగాని ఎగబడిపోయి వాళ్ళతో తన్నులు తినంత వరకు ఎందుకు చెప్పండి. మారండి. మనకందరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి. మనం ఎవరో ఒకరి కోసం వెళ్ళి అంటే అవతల అభిమానం చూపించడం కరెక్టే, కానీ అది ఎంతవరకు వెళ్ళిపోయి మీదడిపోయి వాళ్ళకు కూడా ఇబ్బంది కలిగించి మన ఇబ్బంది పడే అవసరమా? ఒకసారి ఆలోచించండి. నేను ఫ్రెండ్లీగా చెప్తున్నాను, మీ ఇష్టం. ఇంకా